హాయ్ అండి. నేను మీకు ఇవాళ కొత్త రెసిపీ చూపిస్తున్నాను. అది పల్లీ బైట్స్ అండి. క్రంచీ పల్లీ బైట్స్. ఇది చాలా బాగా ఉంటుందండి. ఇది చాలా హెల్తీ కూడా. చూడండి, నేను ఇప్పుడు బెల్లం వేసాను కదండి. ఈ బెల్లం అనేది కరగాలండి. అలా కరిగేదాకా కలిపెడుతూనే ఉండాలండి. ఇది కలిపెడుతూ ఉన్నాక ఈలోపు ఇది కరిగేలోపు నేను ప్లేట్కి ఆయిల్ రాసి రెడీగా ఉంచుకుంటున్నానండి. అలాగే దీనికి కావాల్సిన యాలకుల పొడి అవి తీసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదండి, ప్లేట్కి ఆయిల్ రాసి అప్లై చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కానీ అలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది. అది కంప్లీట్గా కరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అలా వచ్చి అది మనకి హ్యాండ్కి అంటుకొని ఇలా నలిపితే క్రంచీ అయ్యేలాగా అది కరగాలండి. అప్పుడే మనకి పల్లి పట్టి అనేది సూపర్గా వస్తుందండి. అలాగే టేస్టీ కూడా. ఇది చాలా హెల్త్కి మంచిదండి. పిల్లల కాంచి పెద్దల వరకు. మా పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ఇది నేను ఇవాళ చేస్తే ఇవాళ ఈవినింగ్ కల్లా కంప్లీట్గా అయిపోతుందండి. అలా తింటారండి మా వాళ్ళు. చూసారు కండి, యాలకుల పొడి వేసాను దీంట్లో. మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లోనే అలాగే గీ కూడా వేసుకోవాలండి. ఇవి రెండు వేసి ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి నేను. చూసారు కదండి, అలా హ్యాండ్కి నాకు స్టిక్కీగా అయింది. చూసారు కదండి, చెక్కలాగా. అలా అయిన వెంటనే పల్లీలు యాడ్ చేసుకొని కలిపెట్టి ఒక 2 minutes కలిపెట్టి ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. అలా బాగా కలిపెట్టుకోవాలండి. కలిపెట్టిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండి. ఇలా చూస్తున్నారు కదండి, ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 ప్లేట్స్కి రాసుకున్నాను కదండి ఆయిల్. అలా 2 ప్లేట్స్లోకి నేను యాడ్ చేసుకున్నానండి. ఇది చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. ఇది మా పిల్లలైతే దీన్ని బైట్స్లా కాకుండా చూడండి నేను ఎలా నలుపుతానో అలా చిన్న చిన్న పీసెస్గా తింటారండి వాళ్ళు. అందుకనే నేను గట్టిగా కాకుండా అలా లూజ్గా చేశానండి. చూస్తున్నారు కదండి, అలా వెంటనే అలా నలిపితే అలా పొడుమలు అయిపోతుంది. అలానే పిల్లలకి ఈజీగా తీసుకొని తినడానికి బాగుంటుందండి. చూసారు కదండి, నేను టేస్ట్ చేసాను, సూపర్ వచ్చిందండి. ప్లీజ్ లైక్.